అసైన్ భూములు కొంటే జైలుకు వెళ్తారా లేదా సింపుల్గా ఫైన్ కట్టి సేఫ్ అవుతారా? చాలామంది లక్షలు పెట్టి అసైన్ ల్యాండ్ కొంటున్నారు. నోటరీ సాదా బైనామా రిజిస్ట్రేషన్ లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు. అసలు చట్టం ఏమంటుందో తెలుసా? తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం ఈ భూమిని అమ్మడం కూడా తప్పే. అయితే ఈ చట్టం గురించి ఏమంటుంది, అసైన్ భూములను కొనుగోలు అమ్మకాలు చేస్తే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా లీగల్గా అర్థమయ్యేలా తెలియజేస్తాను. Represented by La Lens TV. అయితే అసైన్ భూముల క్రమబద్ధీకరణ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే, అసైన్ భూములు అంటే ప్రభుత్వం పేదలకు ఉచితంగా సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూమిని వీటి అమ్మడం కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. కానీ రియాలిటీ ఏమిటంటే చాలామంది నోటరీ సాదా బైనామా ద్వారా అమ్మేశారు. కాలనీలు, ఇండ్లు, కమర్షియల్ బిల్డింగ్లు కూడా రావడం జరిగింది. ఇప్పుడు అసలు యజమాని వర్సెస్ కొనుగోలుదారుని మధ్య గొడవలు మొదలు కావడం జరిగింది. అందుకోసమని ప్రభుత్వం ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుంది అంటే, ప్రభుత్వం ఈ భూములను రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ చేయాలని ఆలోచిస్తుంది. ముఖ్యమైన పాయింట్స్ ఏం తీసుకుంది అని అంటే, కేవలం నిర్మాణాలు ఉన్నటువంటి భవనాలకు మాత్రమే అవకాశం, నామమాత్రపు ఫీజు సేల్ స్లాబ్ సిస్టమ్ వసూలు చేయడం జరుగుతుంది. జీవో 59 తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆర్డర్ మాదిరిగా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం అంచనా ప్రకారం 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయడం జరిగింది. అయితే ఈ చట్టానికి సంబంధించి ముఖ్యమైన లీగల్ పాయింట్స్ ఏంటంటే, పిఓటి యాక్ట్ ఏం చెప్తుందనంటే, తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం, దీన్నే సింపుల్గా పిఓటి యాక్ట్ అని కూడా అంటారు. ఈ చట్టం ప్రకారం అసైన్ భూమి అమ్మితే, అన్యాక్రాంతం జరిగితే ఇన్వాలిడ్ అంటే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే, చాలా భూములలో ఇప్పటికే థర్డ్ పార్టీ దగ్గరే ఉన్నాయి. కాగితాలలో ప్రభుత్వం తీసుకున్నా సరే గ్రౌండ్లో వాళ్ళే వాడుకుంటున్నారు. అందుకే ఈ చట్ట సవరణ ద్వారా అమెండ్మెంట్ లేకుండానే రెగ్యులరైజేషన్ సాధ్యం అనేది కాదు. అయితే ఈ విషయంపై ఎవరికి లాభం అంటే, కొనుగోలుదారులకు తమ పేరు మీద హక్కులు వస్తాయి, భయం తగ్గుతుంది. ప్రభుత్వానికి భారీ ఆదాయం 10,000 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అయితే ఎవరికి నష్టం, రిస్క్ ఎవరికి అంటే, అసలు అసైన్ రైతులకు తమ యొక్క భూములు పూర్తిగా కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. నిర్మాణం లేని ప్లాట్లు రెగ్యులరైజేషన్ రాకపోవచ్చు, భూమి తిరిగి స్వాధీనం చేసే ఛాన్స్ అనేది కూడా ఉంది. అయితే కమిటీ రోల్ అనేది ఎలా ఉందంటే, ప్రభుత్వం ఒక కమిటీ వేయాలని ఆలోచిస్తుంది, ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ కూడా ఇస్తుంది. అయితే ఒక క్లాసెస్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, సోషల్ జస్టిస్ పూర్ బెనిఫిషియరీకి వర్సెస్ అర్బన్ రియాలిటీ బయర్స్కి మధ్య ఉన్నటువంటి వివాదం ఏదా అంటే, అసైన్ ల్యాండ్స్ కాన్సెప్ట్ అనేది పిఓటి యాక్ట్ ప్రొవిజన్స్ నీడ్ ఫర్ అమెండ్మెంట్ పాలసీ వర్సెస్ లీగాలిటీ కాన్ఫ్లిక్ట్ అనే విషయంపై ఆధారపడి ముందుకు వెళ్తూ ఉంది. అయితే 2026 సంవత్సరంలో రెగ్యులరైజేషన్ నిజంగా హక్కులు వస్తాయా అంటే, నిజం చెప్పాలంటే 2026 రెగ్యులరైజేషన్ వస్తే హక్కులు ఆటోమేటిక్గా వస్తాయి. కాస్త అతి ఆశగా చెప్పుకోవచ్చు. హక్కులు రావచ్చు, కానీ కఠినమైన షరతులు ప్లస్ చట్ట సవరణల మీద ఆధారపడే ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ విషయం గురించి. ముందుగా బేసిక్ లా పొజిషన్ గురించి మనం ఆలోచించినట్లయితే, తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం ఈ చట్టం ఆల్రెడీ మనం తెచ్చుకున్నాం కాబట్టి, ఈ చట్టం ప్రకారం అసైన్ భూమి అమ్మకం అనేది చట్టవిరుద్ధం. కొనుగోలు చేసిన వారికి లీగల్ హక్కులు అనేవి రావు. ప్రభుత్వం ఎప్పుడైనా భూమిని తిరిగి తీసుకునే హక్కు అనేది ప్రభుత్వానికి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తీసుకునే హక్కు ఉంటుంది. అయితే 2026 రెగ్యులరైజేషన్ వల్ల ఏం మారుతుంది అంటే, ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇలా ఏమని, కేవలం నిర్మాణాలు ఉన్నటువంటి భూములకు మాత్రమే అవకాశం, ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉందంటూ జీవో 59 ప్రకారం తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆర్డర్గా మారుతూ స్లాబ్ సిస్టాన్ని తీసుకురావడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కానీ కీలకమైన పాయింట్ ఏంటంటే, పిఓటి యాక్ట్ సవరణ అమెండ్మెంట్ అనేది తప్పనిసరిగా చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి విషయాలపై ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అయితే హక్కులు వస్తాయా అంటే, ఈ 3 షరతులు పూర్తయితే హక్కులు వచ్చే అవకాశం ఎంతగానో ఉంది. ఏమంటే, ఒకటి, చట్ట సవరణ అవ్వాలి అంటే పిఓటి యాక్ట్లోని మార్పులు చేయాల్సి ఉంటుంది. రెండో విషయానికి వస్తే మీ భూమి ఎలిజిబుల్ కావాలి, నిర్మాణం ఉండాలి, హౌస్ బిల్డింగ్స్ వంటివి ఉండాలి, కట్ ఆఫ్ డేట్కు ముందు అసైన్ భూమిని కొనుగోలు చేసి ఉండాల్సి ఉంటుంది. మూడో విషయానికి వస్తే, ప్రభుత్వ ఫీజు చెల్లింపు అంటే స్లాబ్ సిస్టమ్ ప్రకారం ఈ 3 జరిగితే మీకు లీగల్ టైటిల్ మరియు పట్టా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొనుగోలుదారులకు ఆశ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఇలా అమెండ్మెంట్ చేయకుండా ఏదో ఒక ఆర్డర్ తీసుకొచ్చినంత మాత్రాన మీకు టైటిల్ అనేది రెగ్యులరైజేషన్ అనేది కాదు.
చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. అయితే హక్కులు రాని కేసులు కూడా ఉంటాయి. అంటే ఈ పరిస్థితులలో రెగ్యులరైజేషన్ అనేది చాలా కష్టం. కానీ ఫ్లాట్ మాత్రమే ఉంది, కన్స్ట్రక్షన్ అనేది లేదు. రీసెంట్ పర్చేస్ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఉంది. అయితే లిటిగేషన్ డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూములు కూడా ఇక్కడ అసలైన బిగ్ రిస్క్ అందరూ గమనించట్లేదు. ఏమనంటే ఒక ముఖ్యమైన విషయం చాలామంది మిస్ అవుతున్నారు. అసలు అసైన్ రైతులకు హక్కులు ఏమవుతాయి? వాళ్ళు ఛాలెంజ్ చేసినట్లయితే కోర్టు కేసులు కూడా పడవచ్చు. అంటే రెగ్యులరైజేషన్ వచ్చినా కూడా 100% టెన్షన్ ఫ్రీ ఓనర్షిప్ గ్యారంటీ అనేది కాదు అసైన్ భూములు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు. సింపుల్గా చెప్పాలంటే రెగ్యులరైజేషన్ అనేది ఇమీడియట్ ఓనర్షిప్ అనేది కాదు. రెగ్యులరైజేషన్ అనేది కండిషనల్ లీగల్ రెగ్యులరైజేషన్ అవుతుంది. పిఓటి చట్టం ప్రకారం అసైన్ భూములు కొనుగోలు చేసిన వారు జైలుకు వెళ్లాల్సి ఉంటుందా అంటే అసలు చట్టం ఏమంటుంది అనే విషయానికి వస్తే తెలంగాణ అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ పిఓటి యాక్ట్ ఏం చెప్తుందంటే ఈ చట్టం ప్రకారం అసైన్ భూమి అమ్మడం కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం అని మనకు తప్పకుండా క్లియర్ కట్గా మొదటి నుంచే మనకు ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి. అయితే అసైన్ భూమి అలాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి వాయిడ్, అవి చెల్లవు. ప్రభుత్వం భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అంటే మీరు కొనుగోలు చేసినా సరే మీరు లీగల్ ఓనర్ అనేది కాదు. అయితే అసైన్ చేసినటువంటి వారన్నా లీగల్ ఓనర్ అవుతారు, లేదంటే ప్రభుత్వం అన్నా లీగల్ ఓనర్ అవుతుంది. మధ్యలో వచ్చి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఏనాటికి కూడా లీగల్గా ఓనర్ అనేది కాలేరు కూడా అంటూ మనకు పిఓటి చట్టం తెలియజేస్తుంది. అయితే జైలు పడుతుందా అంటే ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే సాధారణ కేసులలో మీరు కేవలం కొనుగోలుదారుడు మాత్రమే అయితే జైలుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా భూమి ప్రభుత్వానికి తిరిగి వెళ్తుంది, మీరు ఇచ్చినటువంటి డబ్బు పోయే రిస్క్ అనేది ఎంతగానో ఉంటుంది. కానీ ఈ పరిస్థితులలో జైలు పడే ఛాన్స్ అనేది ఉంటుంది. అవి ఏమిటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫేక్ డాక్యుమెంట్ ఫ్రాడ్స్ సృష్టించడం, అంటే నకిలీ పత్రాలు తయారు చేయడం. ఐపీసీ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఐపీసీ లేదా ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈ చట్టం కింద కేసు అనేది నమోదవుతుంది, జైలుకు పోయే అవకాశం కూడా ఉంటుంది. రెండో విషయానికి వస్తే ప్రభుత్వ అధికారులతో కలిసి అక్రమాలు చేసినట్లయితే రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులు మార్చడం క్రిమినల్ కుట్ర కాన్స్పరెన్సీ కిందికి వస్తుంది. మూడో విషయానికి వస్తే గవర్నమెంట్ ఆర్డర్ను ఇగ్నోర్ చేసి కట్టడం కూడా జరిగినప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినా కూడా నిర్మాణం చేయడం డిమాలిషన్ ప్లస్ కేసు కూడా నమోదవుతుంది. అయితే అసైన్ భూములు రెగ్యులరైజేషన్ చేసినట్లయితే ప్రభుత్వం ఫ్యూచర్లో రెగ్యులరైజేషన్ ఇస్తే పెనాల్టీ లీగల్గా ఇవ్వవచ్చు. కానీ ఇది గ్యారంటీ అనేది కాదు. మనం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం గురించి మనం ఆలోచించాల్సిందే, వేచి చూడాల్సిందే. ఈ వీడియో కంక్లూజన్లో మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసైన్ భూమి కొంటే వెంటనే జైలు పడకపోవచ్చు, కానీ అది చట్టబద్ధమైన కొనుగోలు కాదు. ఇదే నిజం. అయితే తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం మీరు లీగల్ ఓనర్ కారు. ఎప్పుడైనా ప్రభుత్వం భూమిని తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అంటే మీరు పెట్టినటువంటి డబ్బు ప్రమాదంలో ఉంది, మీ భూమి మీద హక్కు అనిశ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ భూమి అయినా కొనడానికి ముందు అది అసైన్ ల్యాండా కాదా అని తప్పకుండా చెక్ చేయాల్సినటువంటి బాధ్యత అది మీదే అంటే కొనుగోలుదారునిదే. చిన్న తప్పు జీవితాంతం నష్టపోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామా భూములను క్రమబద్ధీకరణ చేస్తుందా చేయదా? ఒకవేళ చేసినట్లయితే 2026 సంవత్సరం నాటికి ఏదో ఒక విధంగా రెగ్యులరైజేషన్ చేయాలనంటే ఏదైనా కొత్తగా జీవో తీసుకురావడమా, లేదంటే పిఓటి చట్టాన్ని అమెండ్మెంట్ చేయడమా వంటివి చేసినట్లయితేనే విత్ కండిషన్స్తో రెగ్యులరైజేషన్ చేసే అవకాశం ఉందంటూ మనకు తెలిసినటువంటి విషయం ఈ వీడియోలో నేను తెలియజేయడం జరిగింది. ఏదైనా మరో టాపిక్ ఉన్నట్లయితే అసైన్ భూముల గురించి కానీ భూ హక్కుల గురించి కానీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేసింది, మనకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనే విధి విధానాలు విషయాల గురించి ప్రతి ఒక్క విషయం ప్రతిరోజు మీకు వీడియోలో క్లియర్గా సింపుల్గా తెలియజేసేందుకు ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి అవగాహన కోసం మన లాలెన్స్ టీవీ ఛానల్ ఫాలో అయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ హక్కులు మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే లాలెన్స్ టీవీని ఫాలో కండి. తప్పకుండా మీరు ఎంతో నాలెడ్జ్ని, ఎంతో విషయాన్ని తెలుసుకొని వెళ్తారు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.